హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే బిర్యానీ మసాలా మనం చికెన్లో కానీ మటన్లో కానీ మనం ఎందులోనైనా వేసుకోవచ్చు, ఎందులోనైనా వాడుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అది ఎలా రెడీ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ధనియాలు వేయించుకుందామండి. 2 కప్పులు ధనియాలండి ఈ కప్పుతో. సన్న మంట మీద మనం వేయించుకోవాలి. ఇవి మరి మాడుతాయి కదా, పెద్ద మంట అయితే మాడిపోతాయి కదా. సన్న మంట మీద వేయించుకోవాలి. ఒక నెల అయిందండి నేను బట్టి, నెలకు అయిపోయింది. నాకు పట్టు పెట్టుకుంటే ఒక నెల వస్తుందండి నాకు. అవి అన్నీ కలిసి ఒక 1/2 kg అయితే పట్టు పెట్టుకుంటానండి నేను. ఒక నెల వస్తుంది నాకు. కొంచెం చిట్పట్లు ఆడుతుంటే తీసేసుకుంటే సరే. చిట్చిటా అంటున్నాయి కదా. చిట్పటా అంటున్నాయి చూడండి. అంటే మరీ అన్నీ కొంచెం దూరంగా వేయాలి కదా. మూడు మరాఠీ మొగ్గలు, 2 నిమ్మకాయలు. బాండీ మార్చుకుందామండి, ఎందుకంటే ఇది కొంచెం నాన్ స్టిక్ బాండీ కదా. ఇది వేయించుకుంటే మళ్ళీ ఏమైనా మాడినట్టు అయిద్దేమో. ఇందులో వేయించుదాం. ఒక మరాఠీ మొగ్గ, 3 మరాఠీ మొగ్గలు ఉన్నాయండి. 3 మరాఠీ మొగ్గ, 2 నిమ్మకాయలు, ఒక చెక్క. బిర్యానీ అంటే బిర్యానీలోకి వేసుకోవచ్చండి. మనం మటన్ తెచ్చుకుంటే మటన్లోకి వేసుకోవచ్చు, చికెన్ తెచ్చుకుంటే చికెన్లోకి వేసుకోవచ్చు, కోడిగుడ్డు కర్రీ అన్నిట్లో వేసుకోవచ్చు. ఒక్కొక్క ఆకుకూరల్లోకి తప్పనిసి, చేపలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి. నాకు ఎవరు చెప్పింది ఏం లేదండి, నాకు నేనే ప్రిపేర్ చేసుకుంటానండి ఇంట్లో. అవన్నీ అండి కొన్ని ఎండబెట్టుకున్న నిమ్మకాయ ఆకులు అండి. ఇవి నిమ్మ చెట్టు ఆకులు, అవి బాగుంటాయి. ఇవి వేయించుతుంటేనే చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుంది. ఇవి
ఇవైతే ఆకులు కప్పులోకి తీసుకుందామండి. విడిగా మనం అంతా పట్టినాక, మనం పొడి అంతా పట్టినాక, మెత్తగా అయినాక, అన్నీ మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో వేయాలండి ఇవి. సన్న మంట మీద చెక్కండి. చెక్కలో ఒక మరాఠీ మొగ్గ, కొన్ని ఇవి కూడా వచ్చినాయండి. చెక్క వేసేటప్పుడు వచ్చింటాయి అవి. లవంగాయలు, ఒక మరాఠీ మొగ్గ కూడా వచ్చింది. ఇవైతే నల్ల యాలకులండి. ఈ నల్ల యాలకులు భలే టేస్ట్ ఉంటాయి అసలు. ఇది వేసి మిక్సీ పడితే ఎంత కమ్మట వాసన వచ్చింది అసలు. రాతి పువ్వు లేదండి, ఈరోజు రాతి పువ్వు వేయట్లేదు నేను. రాతి పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇవి నల్ల లవంగాయలండి, నల్ల యాలక్కాయలండి ఇవి. చూడండి, ఇది జీలకర్ర, కొన్ని పలావ్ ఆకులు, పలావ్లో వేసుకుంటాం కదండి అవి ఆకులు. చిట్పట అంటున్నాయి కదండి సన్నగా. చెక్క మీదే ఎగిపోతాయండి, ఆపుకుందాం గ్యాస్. అమలు ఉందా? ఇదిగో ఫ్రెండ్స్, ఇవి చూడండి బాగా ఏగినాయండి, అన్నీ బాగా ఏగిపోయినాయి. చూడు, దూరం సన్న మంట మీద దూరగా, మరి మాడకుండా. అరటి మొగ్గ, నల్ల వేలుకాయలు, చెక్క, నిమ్మకాయలు, జీలకర్ర, ధనియాలు, పలావ్ ఆకులు వేసానండి. ఇందులో కొన్ని నిమ్మాకులు, పచ్చి చెట్టు, మనం పచ్చి ఆకులు తెచ్చుకొని వేయించుకోవాలి. కొంచెం ఒక 2 రోజులు ఎండబెట్టుకుంటే ఎండిపోతాయి ఇవి. ఒక 10 గ్రాముల కారం, 10 గ్రాముల పసుపు, మనకు అందులోకి గరం మసాలాలోకి మిక్సీ పట్టానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఒక 10 గ్రాములు పసుపు, 10 గ్రాములు కారం వేసుకుంటే చాలు. మనం 1 స్పూన్ ఉప్పు, కల్లుప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు. ఎంత కమ్మటాసం వస్తుందో చూడండి, ఎంత బాగుందో. మనం కొనుక్కొచ్చుకున్న దానికన్నా మన చేతితో మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఇట్లా ఆరబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఒక 10 నిమిషాలు బాగా చల్లగా అయినాక ఒక సీసాలోకి ఎత్తి పెట్టుకోవాలి మనం. ఒక 10 నిమిషాలు అయితే చల్లగా అయిపోద్ది. మనం ఒక బౌల్లోకి, ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టచ్చు. చల్లగా కావాలి, వేడి మీద పెట్టొద్దండి, పాడైపోద్ది.